ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం లక్ష్మీదేవి యొక్క మంత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ముందుగా లక్ష్మీ బీజ మంత్రం. ఓం శ్రీం శ్రీయే నమః. ఓం శ్రీం శ్రీయే నమః. ఓం శ్రీం శ్రీయే నమః. లక్ష్మీ బీజమంత్రం లక్ష్మీదేవి యొక్క అన్ని శక్తులకు మూలంగా పరిగణించబడుతుంది. పదే పదే ఈ మంత్రాన్ని పఠించడం వలన వచ్చే శక్తి అష్టైశ్వర్యాలు మరియు అదృష్టాన్ని ఆకర్షిస్తాయి. ఇక రెండవ మంత్రాన్ని చూద్దాం. ఓం సర్వబాధా వినున్ముక్తో ధనధాన్య సుతాన్వితః మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయః. మరొక్కసారి విందాం. ఓం సర్వబాధా వినున్ముక్తో ధనధాన్యః సుతాన్వితః మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయః. ఓం సర్వబాధా వినుర్ముక్తో ధనధాన్య సుతాన్వితః మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయః. ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటంటే, అన్ని దుష్టశక్తులను నిర్మూలించమని, అందరికీ సుసంపన్నమైన భవిష్యత్తును ప్రసాదించమని దేవతకు నమస్కరిస్తున్నాను. ఈ మంత్రాన్ని ప్రతిరోజు శ్రద్ధతో విన్నా, చదివినా ఐశ్వర్యం, శ్రేయస్సు ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వారా లభిస్తాయి. మూడవ మంత్రం ఏమిటంటే లక్ష్మీ గాయత్రి మంత్రం. ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటంటే, విష్ణువు భార్య, గొప్ప దేవత అయిన మహాలక్ష్మిని ధ్యానిస్తున్నాను. అమ్మా, నాకు ఉన్నతమైన బుద్ధిని ప్రసాదించు, నాకు సమృద్ధిని మరియు శ్రేయస్సును ప్రసాదించుము. ఈ మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం కదా. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు శ్రద్ధతో ఈ మంత్రాన్ని విన్నా, చదివినా జీవితంలో అన్ని రకాలుగా శ్రేయస్సు మరియు విజయం పొందవచ్చు. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమో నమః.